హలో అండి. మనం ఎప్పుడు చేసుకునేలా కాకుండా ఎగ్ కర్రీ ఒకసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మనమైతే నార్మల్గా టమాటాలు ఇలా గ్రైండ్ చేసుకోకుండా కట్ చేసి వేసుకుంటాం కదా, అలా కాకుండా ఒకసారి గ్రైండ్ చేసి చూడండి. గ్రేవీ చిక్కగా వస్తుంది, డిఫరెంట్ ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అందు గురించి అయితే నేను ముందుగా 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం ముక్క, కొన్ని వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసినానండి. అలాగే జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసిన తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నానండి. ఒక 2 మీడియం సైజ్ టమాటాలండి, 2 తీసుకున్నాను, మీడియం సైజ్ సరిపోతున్నాయి. ఒక 2 మీడియం సైజ్ టమాటాలు కూడా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇదంతా మొత్తం గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడైతే గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాను సైడ్కి. ఈ గ్రీన్ కలర్ వచ్చింది, ఈ కలర్ అనుకుంటే అనుకోకండి. నార్మల్గా అయితే మనము ఇందులో కొత్తిమీర యాడ్ చేసినాం కాబట్టి కలర్ ఈ విధంగా వచ్చింది. కొత్తిమీర వేయకపోతే రెడ్ కలర్లో వస్తుంది. ఓకే అండి. అలాగే ఒక 3 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని సన్నగా తరుముకొని ఇట్లా ఈ పొయ్యి మీద వేసేసుకున్నానండి. ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు సిమ్లో పెట్టి మగ్గించుకున్నాను. తర్వాత కొద్దిగా పసుపు కూడా యాడ్ చేశానండి. ఓకే అండి, ఇది కూడా మగ్గిపోయింది. ఇప్పుడు మనము అల్లం పేస్ట్ వేయని అవసరం లేదండి. ఎందుకంటే మనం ఈ పేస్ట్లో వెల్లుల్లి, అల్లం 2 కూడా గ్రైండ్ చేసుకున్నాం కదా, అందుకని నేను అల్లం పేస్ట్ అనేది వేయలేదు. ఇప్పుడు మనం ఈ పేస్ట్ను కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ పేస్ట్లో మిక్సీ గ్రైండ్ చేసేటప్పుడు వాటర్ కూడా అవసరం లేదండి. మనం టమాటాలు వేసుకున్నాం కాబట్టి వాటర్ అవసరం లేదు, అదే మెత్తగా గ్రైండ్ అయిపోతుంది. ఇప్పుడు ఆ పేస్ట్ వేసుకొని ఒక 5 సెకండ్స్ మూత పెట్టుకొని సిమ్లో మగ్గించుకోవాలండి. ఇట్లా ఆయిల్ పైకి తేలేంత వరకు, పచ్చివాసన పోయేంత వరకు అయితే మగ్గించుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూను కారం కూడా యాడ్ చేసుకున్నానండి. మనం ఎక్కువ తినేటోళ్ళు ఉంటే కొంచెం 1½ టేబుల్ స్పూన్ అయినా యాడ్ చేయొచ్చు. తక్కువ తినేటోళ్ళు అయితేనేమో 1 టేబుల్ స్పూన్, ఇంకా తక్కువ అయితే హాఫ్ టేబుల్ స్పూన్ సరిపోతుంది. అలాగే నేను ధనియాల పొడి కూడా యాడ్ చేశాను. ఇంకొద్దిగా పసుపు కూడా యాడ్ చేసినానండి. ఫస్ట్ కొద్దిగానే వేసిన, అందుకని ఇప్పుడు మళ్ళీ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇవి కూడా పచ్చివాసన పోయేంత వరకు ఒక 2-3 సెకండ్స్ సిమ్లో పెట్టి మగ్గించుకోవాలండి. కారం వేసినాం కదా, ఎంబడే వేసుకోవద్దు. వాటర్ కూడా కొన్ని ఒక చాయ్ గ్లాసులో సగం అండి, అంతే సరిపోతుంది వాటర్ కూడా. ఆ వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను. కొద్దిగా మరిగిన తర్వాత నేను ఒక 5 గుడ్లు అయితే ఇలా కొట్టుకున్నానండి, ఇందులో యాడ్ చేసుకున్నాను. తర్వాత ఇది కలపొద్దండి, గుడ్లు కొట్టిన తర్వాత అట్లానే పెట్టాలి. ఒక 5 మినిట్స్ అయితే ఇట్లా మూత పెట్టి సిమ్లో పెట్టి పెట్టుకోవాలి. కలపొద్దు, కలిపితే మనకి విడిపోతున్నాయి గుడ్లు అనేది. ఇట్లా కలపకుండా ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి, ఎక్కడ ఉన్న ప్లేస్లో అవి అక్కడే ఉన్నాయి, మంచిగా ఉడికిపోయినాయి. ఇప్పుడు దీన్ని తిప్పేసుకోవాలండి. మళ్ళీ కింద అడుగు కూడా మాడలే అండి, మంచిగా అయింది కర్రీ మాత్రం. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం ఎప్పుడు తినేది నార్మల్గా అయితే ఉల్లిపాయ, టమాటా అవి యాడ్ చేసుకుంటాం, లేదంటే టమాటా వేయకుండా నార్మల్ ఉల్లిపాయతో కూడా ఎగ్ ఫ్రై లాగా చేసుకుంటాం కదా, అలా కాకుండా ఇలా డిఫరెంట్గా కొద్దిగా వెరైటీగా ఉంటుంది అన్నట్టు ఇలా ట్రై చేశానండి. గ్రేవీ కూడా మంచిగా వచ్చింది. మనం టమాటా ఇట్లా గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి గ్రేవీ కూడా చిక్కగా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా రైస్లోకి అయితే చాలా బాగుంటుంది, ఒకసారి అయితే ట్రై చేయండి.